మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి దారితీశాయి. షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు హాస్యనటుడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఇక కునాల్కు సంబంధించిన కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. కునాల్ను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. चल चल सगळे चल उठा बेट ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని, అందుకే ఏక్నాథ్ షిండేను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కునాల్ ఒక కాంట్రాక్ట్ కమెడియన్ అని, డబ్బుల కోసం తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని శివసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. మహారాష్ట్రలోనే కాదు, కునాల్ దేశంలో ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేడని హెచ్చరిస్తున్నారు. चल चल सगळे चल उठा बेट మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి దారితీశాయి. షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు హాస్యనటుడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఇక కునాల్కు సంబంధించిన కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. కునాల్ను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని, అందుకే ఏక్నాథ్ షిండేను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కునాల్ ఒక కాంట్రాక్ట్ కమెడియన్ అని, డబ్బుల కోసం తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని శివసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. మహారాష్ట్రలోనే కాదు, కునాల్ దేశంలో ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేడని హెచ్చరిస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కునాల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నట్లుగా తెలుస్తోంది, ఏంటి వివరాలు? నవీన్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండర్డ్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఒక ఈవెంట్ లో పాల్గొన్న కమ్రా షిండే ఏక్నాథ్ షిండేను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. ఆయనను ద్రోహిగా పేర్కొన్నారు. దీంతో కునాల్ కమ్రాపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేస్తారు. అసలు కారా ప్రాంతంలోని ది అనటికల్ హోటల్ అబిటెడ్ కమెడీ క్లబ్ లో కునాల్ కమ్రాతో షో జరిగింది. ఇందులో కుమ్రా డిప్యూటీ సీఎం ను ఉద్దేశిస్తూ జోక్ వేశారు. శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది, అంతా గందరగోళంగా ఉందంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాడు కమెడియన్. ఏక్నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. అయితే ఈ సందర్భంగా దిల్ తో పాగల్ హై అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాల అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో ఆయన వ్యాఖ్యానించడానికి కూడా ఈ పెద్ద ఎత్తున దుమారం లేగింది. ఒక్కసారిగా ఆయన నిర్వహించిన ఈవెంట్ లోకి వెళ్లి దూసుకెళ్లిన శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా అటు దాడి నిర్వహించారు. పూర్తిగా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి షో జరిగిన హోటల్ పైన కూడా పెద్ద ఎత్తున వారంతా కూడా దాడి చేసి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. కాసేపటికే పోలీసులు రంగంలో దిగి వెంటనే శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్ ను మూసివేస్తున్నట్టు కూడా హబీబ్ స్టూడియోస్ సైతం కూడా ప్రకటించడం జరిగింది. ఇక కమెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలతో ఇప్పటికే పోలీసులకు పలు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత
ఆందోళన నిర్వహించారు. అయితే కమ్రా వ్యవహారం తీరు పైన సరిగ్గా లేదు, ఆయన రాజకీయాల నుంచి వివాదానికి దారి తీసింది. మరోవైపు హోటల్ యజమానులు సైతం కూడా యూపీటీ హోటల్ సైతం కూడా ఆదిత్య ఠాక్రే కూడా దాని అంశాన్ని ఖండించారు. ఇక కమిడియన్ పాడిన పాట 100% వాస్తవమని మరికొంతమంది నేతలు చెప్తుంటే దాడి ఘటన మాత్రం కుట్రపూరితమైన ఆరోపిస్తూ మహారాష్ట్రలో శాంతి భద్రతలు లేవనే అంశాన్ని కూడా మరోవైపు తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకైతే కుమ్రా చేసిన వ్యాఖ్యలు మాత్రం శివసేన తీవ్రంగా దాన్ని తప్పుపడుతుంది. మరోవైపు శివసేన కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎక్కడ కార్యక్రమం చేసినా కార్యక్రమం సంబంధించిన పర్మిషన్ అంతా కూడా ధ్వంసం చేశారు. వారిపైన అనేక కేసులు నమోదు చేశారు. గతంలో కూడా వేరే షోలో సైతం కూడా ఇలాంటి కామెంట్స్, మహారాష్ట్ర హాట్ స్పాట్ గా మారిపోయింది. గతంలో కూడా ఒక స్టాండర్డ్ కమెడియన్ షో సందర్భంగా కూడా కొందరిని టార్గెట్ చేస్తూ ఏకంగా తల్లిదండ్రుల అంశం పైన కూడా చర్చించారు. తాజాగా ఈ రోజు ఏకంగా ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పైన కూడా ఈ వ్యాఖ్యలు చేయడంతో కూడా మహారాష్ట్ర రాజకీయాలంతా కూడా కొంత వేడి అంశంగా మారిపోయిందని చెప్పాల్సింది. ఖచ్చితంగా కుమ్రా పైన చర్యలు తీసుకుంటామని కూడా మహారాష్ట్ర పోలీసులు అయితే చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. चल चल